ఈరోజు మీకు చెప్పే సందేశం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశంలో జీవించారని మనకు తెలుసు. వారిని దేవుడు ఏం చేశాడంటే మోషే నాయకత్వంలో వారిని విడిపించాడు. హల్లెలూయా. వారిని విడిపించిన క్రమంలో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు ఏ రోజు కూడా నిన్నొక్కసారి చూడాలనిపిస్తుంది అయ్యా అని అడగల. నీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అయ్యా అని ఒక్కసారి కూడా అడగలే. వాళ్ళు అడిగినవి ఏంటంటే, మాకు ఆకలేస్తుంది, మాకు భోజనం పెట్టు, మాకు దాహం అవుతున్నాయి, నీళ్ళు, మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగారు తప్ప అసలు మమ్మల్ని విడిపించిన నువ్వెట్టున్నావు ఒకసారి చూడాలయ్యా అని ఎవరు అడగల. 40 సంవత్సరాల్లో దేవుడు పరీక్షించాడు. వాళ్ళని అడుగుతాడేమో చూద్దామని. వారు అడుగుతున్నది ఏంటంటే, మోషే ఏందయ్యా ఇది, అక్కడ ఉన్నప్పుడే మంచి భోజనం తిన్నాం, అక్కడ ఉన్నప్పుడే మంచి ఆహారం తిన్నాం, ఇక్కడేంటిది, మాకు నచ్చలే, మాకు మాంసం కావాలి, మాకు వెజిటేరియన్ వద్దు, మాకు నాన్ వెజిటేరియన్ కావాలి. దేవుడు ఇచ్చాడు. తిన్న తర్వాత దాహం అవుతుందన్నారు, నీళ్ళు ఇచ్చాడు. గోడలట్టు వచ్చి మేము వెళ్ళాలన్నారు, పగలగొట్టి పంపించాడు. శత్రువులు వచ్చారన్నారు, వాళ్ళ మీద విజయం సాధించి వాళ్ళకి పంపించాడు. ఇన్ని చేసినా కూడా దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఎప్పుడన్నా అసలు దాన్ని అడుగుతారేమో చూద్దామంటే, నిన్ను చూడాలనిపిస్తుంది అని ఇప్పుడు అడగట్లే వాళ్ళు. ఈ రోజుల్లో సంఘంలో కూడా చాలామంది నాకు అదివు ప్రభు, నాకు ఇదివు ప్రభు, నాకు అదివు ప్రభు, నాకు ఇదివు ప్రభు అని అడుగుతున్నమే తప్ప ఎప్పుడన్నా మందిరానికి వచ్చి, ప్రభు ఒక్కసారి అసలు నువ్వు ఎట్టుంటావో చూడాలని ఎప్పుడైనా అడిగావా? లేదు. నువ్వు ఎలా ఉంటావు ఒక్కసారి నిన్ను చూడాలని, నిన్ను తాకాలని ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం నీ వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాల నీ ప్రయాణంలో ఎప్పుడైనా ఉందా? లేదు. నీకేముందంటే, ప్రభా పక్కన మేరమ్మ అంతస్తు బిల్డింగ్ కట్టింది, నాకు కూడా ఒకటి ప్రభువా, నువ్వు నన్ను తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచుతానన్నావు కానీ నేను తోకగా ఉన్నాను, ఇప్పుడు ఈ తోకను తల చేయి ప్రభువా. ప్రభువా ప్రకావిడ చూడు స్కూటర్ వేసుకొచ్చింది, నా స్కూటర్ డొక్కుగా ఉంది, ఇదేంది, అది మార్చు. నీ బిడ్డ ఇలా వెళ్ళడం నీకు అవమానం కదా. అబ్బా ఎంత గొప్ప మాటలు మాట్లాడతామో మనం. నీ బిడ్డ ఇలా ఉండడం నీకు ఇష్టమా చెప్పు? నువ్వు ఇస్తే నిన్ను కూర్చుని సాక్ష్యం చెబుతావు సంఘంలో, నిన్ను కూర్చుని అనేకులకు చెబుతా. ఇవే అడుగుతాం మనం. కానీ ఎప్పుడు కూడా మనం నిన్ను చూడాలనిపిస్తుందయ్యా అని అడగం. ఒక భక్తుడు అంటాడు, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా.
యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయా మరొకసారి ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా అందరం సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నాకు దర్శనము చాలయా ముఖ దర్శనము చాలయా నాకు ముఖ దర్శనము చాలయా యేసయ్యా 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 once again యేసయ్యా 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 హల్లెలూయా అడగాల మనం అడగం 40 సంవత్సరాల చరిత్రలో ఇశ్రాయేలీలు ఒకసారి నిన్ను చూడాలని అనిపిస్తుంది మమ్మల్ని ఇంత కష్టపడి విడిపించుకొచ్చావు మా కొరకు సముద్రాన్ని చీల్చావు మా కొరకు మన్నాను కురిపించావు బండను పగలగొట్టి నీళ్ళు ఇచ్చావు ఎరుకు గోడలు కూల్చేసావు ఇంత చేస్తే నిన్ను ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని వాళ్ళు ఎప్పుడు కూడా అడగలేదు దగ్గరగా 30 లక్షల మంది ప్రజలు ఈ 30 లక్షల మందిలో ఒక్కడైనా అడుగుతాడేమో చూస్తా ఉండగా ఒకడు అడిగాడు హల్లెలూయా ఓ రాబా శాఖాతారా ఆయన పేరు మోషే నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ పర్వతం మీదకు రా అన్నాడు ఆ పర్వతం పేరు సీనాయి పర్వతం సీనాయి పర్వతం మీద నేను ఉంటాను పైకి రా మోషే సీనాయి పర్వతం ఎక్కాడు ఇశ్రాయేలీయులందరూ కింద ఉన్నారు హల్లెలూయా సీనాయి పర్వతం ఎత్తు 7,000 అడుగుల ఎత్తులో ఉంది హల్లెలూయా 7,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం 80 సంవత్సరాల ఒక వృద్ధుడు ఎక్కడం ప్రారంభించాడు హల్లెలూయా ఏమయ్యా నువ్వు చైర్లు ఎందుకు కూర్చున్నావు యవనస్తుడు కదా అంటే నాకు కాళ్ళు నొస్తాయి డాడీ 70,000 అడుగుల ఎత్తులో ఉన్న సీనాయి పర్వతం 80 సంవత్సరాల వయసులో మోషే ఎక్కుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా అంటే దేవునిని కలుసుకోవాలని ఆశ దేవునితో మాట్లాడాలనే తపన మందిరం ఎక్కడుంటే ఇప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్తుంది మన మందిరం నేను ఎప్పుడు అంటుండేవాడిని అటు పోదాం అని ఇప్పుడు అటుపోయే ఆమెనన్నాడు అనుకోండి యేసయ్య ఎవరు అన్నారట దైవజనురాలతో మమ్మీ మందిరం బాగా దూరం అయిపోద్ది అనుకుంటా ఖమ్మం వెళ్ళావు షాపింగ్కి కొత్తగూడెం వెళ్ళావు షాపింగ్కి హైదరాబాద్ వెళ్ళావుగా ఓ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సంతోషం హైదరాబాదు కొత్తగూడెం ఖమ్మం భద్రాచలం టౌన్ అంతా తిరుగుతావు కానీ మందిరం కొంచెం దూరం ఉంటే మందిరానికి నువ్వు రాలేవు మందిరం దూరం అయిపోద్దేమో మందిరం దూరమైనా నీవు దేవునికి దగ్గరుంటే నీకు అది పెద్ద లెక్క కాదు నీవు అలాంటి మనసున్నప్పుడు నీ మందిరం ఇంటి పక్కన ఉన్నా నువ్వు రాలేవు రావడానికి నీకు మనసు అంగీకరించదు దేవుడే నీ మందిరాన్ని ఏం చేస్తాడంటే
దూరంగా ఎందుకు పెడతాడంటే నీ భక్తికి పరీక్ష ఇది. హల్లెలూయా. రావాలి, దేవుని కోసం ఎంత దూరమైన రావాలి. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏమిటా బ్యాడ్ హ్యాబిట్ అంటే, కాఫీ ఎక్కడ మంచిగా ఉంటుందా అని ఎంక్వైరీ చేసి అది వేరే ఊర్లో ఉన్న వెళ్ళి తాగొస్తా. అబ్బా హల్లెలూయానండి. ఒకసారి మాస్టర్ గారు చింతూరులో కాఫీ బాగుంటుందయ్యా అన్నారు. ఎక్కడ ఫిల్టర్ కాఫీ పెడతారంటే ఎవరికి చెప్పకుండా చింతూరు కాఫీ తాగడానికి వెళ్ళి. ఎవరైనా నమ్ముతారా? అంటే ఏంటి, నాకు నచ్చితే అది నేను పొందుకోవాలి అని అనిపించినప్పుడు దానికోసం ఎంత దూరమని వెళ్తా. నేనేమంటున్నానంటే, దేవుని సన్నిధి కనుక నీకు ఇష్టమైతే ఆయనతో మాట్లాడాలని కనుక అనిపిస్తే అది ఎంత దూరమైన నువ్వు వెళ్ళాలా. కెజియా అని ఒక అమ్మాయి ఉంటుంది మన సంఘంలో. ఆ అమ్మాయి ఎవరంటే సత్తుపల్లి నుంచి మన దగ్గరకు వచ్చేది. ఎలా వచ్చేదంటే నలిగిపోయిన డ్రెస్సు, చింపిరి జుట్టు, చేతులు ఒక బైబిల్ బుక్కు, ఇక అంతే. సాటర్డే 5 గంటల గేట్ సౌండ్ అయిందంటే ఎవర్రా అంటే కెజియానే, ఇంకెవరు కాదు. అమ్మాయిని చూసి అనిపించేది, ఈ అమ్మాయికి ఎంత పిచ్చండి దేవుడు అంటే. ఎంత పిచ్చిరా బాబు. ఆ పిచ్చి ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేసింది. హల్లెలూయా చెప్పండి. నేనేమంటానంటే, నేను అడిగిన ఆ బిడ్డని, బిడ్డ నీకు రోజు ఇలా రావడానికి వారం ఛార్జ్ చేసి మీ కుటుంబం అంతా వస్తారు కదా, మీ తమ్ముళ్ళు మీ మరదళ్ళు అందరు వస్తారు, అందరు తీసుకొస్తావు, ఎంట పెట్టుకొని వస్తావు అండి అంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారట. వాళ్ళ కుటుంబ అవసరాలకు కావాల్సిన కొన్నింటిని వాడుకొని మిగిలిందంతా ఆటో ఛార్జీ కోసం పక్కన పెట్టుకుంటారట. ఎంత మంచి మాట అండి అది. అంటే దేవుని మందిరాలు సత్తుపల్లిలో లేవా? సత్తుపల్లి సరౌండింగ్లో సేవకులు లేరా? వాళ్ళందరూ అంటారట, ఏమ్మా ఎచ్చా? ఓ ఎచ్చిపోతుంది ఏమంటారట. ఎచ్చు కాదు, ఆమెకు కావలసిన సందేశం ఇక్కడే దొరుకుతుంది. ఆమెకు హల్లెలూయానండి. ఇక్కడ రుచి, ఆమె ఆ రుచిని చూసినందుకే వస్తుంది. కాఫీ కోసం ఎందుకు వెళ్ళా నేను? ఆ టేస్ట్ కోసం. కాఫీ పౌడర్ మంచి కాస్ట్లీది ఎక్కడ ఉంటుందని వెతికి 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 తెచ్చుకున్నాను. హల్లెలూయానండి. మా ఇంట్లో చాలా రకాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను? ఇష్టమైంది ఇది. మోషే 7,000 అడుగుల ఎత్తు ఎందుకు ఎక్కాడంటే దేవునితో మాట్లాడి ఇష్టమైంది ఆయనకి. అందుకనే ఎక్కేశాడు. ఎక్కేసి ఒక మనుష్యుడితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు కదా. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడిన తర్వాత దేవుడు అన్నాడు, వాళ్ళు మూర్ఖులు మోషే, నేను రాలేను మీతో, నువ్వు తీసుకుని వెళ్ళిపోవాలని అన్నాడు. నువ్వు రాకుండా మేము వెళ్ళాం ప్రభువా, నువ్వు వస్తేనే వెళ్తాం. నువ్వు లేకుండా కనాను దేశంలో దీవెనకరమైన స్థలంలో ఉండే కంటే నువ్వు ఉండి ఈ అరణ్యంలో ఉండటం మాకు సంతోషం. మాట్లాడుకున్న తర్వాత సరే పద, నా సన్నిధిని నీతో పంపుతానులే అన్నాడు. ఆ తర్వాత చిన్నగా చొరవ తీసుకొని దేవుని మోషే ఒక మాట అడిగాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము చూద్దాం. ఆ మాట 18వ వచనం చదువుదామా? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. హల్లెలూయా. అయ్యా, ఇన్ని రోజులు మాట్లాడావు నాతో, నీ స్వరమే వింటున్నాను కానీ నువ్వు ఎట్టున్నావో నేను చూడలే. నీ మాట నాకు రోజు వినబడుతుంది కానీ నువ్వు ఎలా ఉంటావో ఒక్కసారి నేను చూడాలా. నీ మహిమను నాకు ఒకసారి చూపి అంటున్నాడు.
వాస్తవంగా దేవుని మహిమ కార్యాలు మోషే చాలా చూశాడు. కర్ర పడేస్తే పాము అయింది, పామును పట్టుకుంటే కర్ర అయింది. ఐగుప్తు దేశంలో దగ్గరగా 9-10 అద్భుతాలు మోషే కనుల ముందు దేవుడు చేశాడు. ఇన్ని మహిమ కార్యాలు జరిగించినప్పటికీ మోషే ద్వారా మోషే దేవుని అడుగుతున్నాడు, నీ మహిమను అంటే నిన్ను నేను ఒకసారి చూడాలా. ఇది దేవుడు కోరుతున్నదే. దేవుడు అడుగుతుంది ఇదే. నువ్వెప్పుడు అడుగుతావా ఈ మాట ఎదురు చూస్తున్నాడు. మోషే అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, నాయన అది సాధ్యమయ్యే పని కాదు. నువ్వు నన్ను చూడటం, నాకెళ్ళి చూడాలా, నన్ను చూడటం సాధ్యమయ్యే పని కాదు. నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకలేడు అన్నాడు. మధ్య శారద అని ఒక అమ్మాయి ఉంటుంది మా సంఘంలో. నేను ఫుల్ అనాయింటింగ్తో నింపబడి దేవుని అభిషేకాన్ని కళ్ళల్లో నుంచి విడుదల చేస్తున్నప్పుడు గెంతులు వేసుకుంటూ నేను చూడలేకపోతున్నాను పరిగెత్తుకొచ్చింది. అంటే దేవుని మహిమను నిజంగా దైవజనుడి మీద అది ఫ్లో అవుతున్నప్పుడు, పారుతున్నప్పుడు మీ మీదకి నిజంగా మీరు చూడలేరు అది. అందుకని మీ కళ్ళు స్టక్ అవుతుంటాయి, పడిపోతుంటారు, పట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు దేవుడు కూడా అంటున్నాడు, మోషే నన్ను నువ్వు చూడలేవు, నాకు నువ్వు కావాల్సిందే. చూడు ఏం అడగట్లే ఆయన. 40 సంవత్సరాల జర్నీలో మోషే దేవుణ్ణి తన వ్యక్తిగతంగా అడిగింది ఏదైనా ఉందంటే ఇదే. ఇంక ఆయన కొరకు ఏం అడగరు, ఆయన కొరకు అడిగింది ఏదైనా ఉందంటే ఇదే, నాకు నిన్ను చూడాలని. సరే నువ్వు అడిగావు కదా, ఓ పని చేద్దాం, ఈ బండ దగ్గరకు రా అన్నాడు. ఆ బండ సందులో ఉండు అన్నాడు. ఆ బండ సందులో ఉంటే దేవుడు తన చేతులతో మోషే అలా కనులను అలా ముఖాన్ని అలా కప్పితే దేవుడు వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయేటప్పుడు వెనక పార్శ్వమును మోషే చూడగలిగాడు. చదువు. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి పోతుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చేతితో కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. నేను నా చెయ్యి తీసిన తరువాత నీవు నా వెనుక పార్శ్వమును చూసేదవు. అలా వెళ్ళిపోతున్నాడు దేవుడు. నా వైపు చూడాలి మీరు. వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు వెనుక పార్శ్వము మాత్రమే మోషే చూశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత ప్రార్థనాపరుడు, అంత భక్తిపరుడు, అంత గొప్ప నాయకుడు దేవుని సన్నిధిలో ఏం చూడగలిగాడంటే వెనుక పార్శ్వము మాత్రమే చూడగలిగాడు. మరి ముందు పార్శ్వము దేవుడు ఎందుకు చూపించలా? మోషేకి దేవుని తన ముందు పార్శ్వ భాగమును ఎందుకు చూపించరా? ఎందుకు చూపించలేదు మోషే కంటే? అది నీకు నాకు క్రీస్తు ప్రభువును చూపించడానికే. 2023 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు ఇదిగో ముందుగా వ్రాలాడుతూ తన ముందు పార్శ్వ భాగమంతటిని ఈ ప్రపంచానికి నీకు నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిశువు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు వచ్చి ఆయనను చూసి, చెప్పండి హల్లెలూయా, ఆయన చూసి, చూడు పాత నిబంధనలో మోషేకి దక్కని గొప్ప భాగ్యం కొత్త నిబంధనలో నీకు నాకు అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దొరికింది. ఇదిగో దేవుడు ఎలా ఉంటాడో మోషే చూడలేకపోయాడు,
దేవుడు ఎలా ఉంటాడో మోషే చూడాలని ఆశ ఉన్న చూడలేకపోయాడు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడో క్రీస్తు ప్రభు ద్వారా నువ్వు చూడగలిగాం. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ఇక రెండేది కాదు క్రిస్మస్ అంటే, అదే 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 క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నా కోసం 2023 సంవత్సరాల క్రితం నీకు నా కోసం దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుడు ఎలా ఉంటాడు అని క్రీస్తులో తన ప్రత్యక్షతను ఈ ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం ఇచ్చాడండి. మోషే చూడాలని ఆశ ఉన్నది. ముందు భాగం, ముందు పార్శ్వమును, దేవుని సన్నిధిని, దేవుని ముఖమును చూడలేకపోయాడు. వెనక పార్శ్వమని, వెనక భాగమును చూడగలిగాడు. కానీ నువ్వు నేను క్రీస్తు ప్రభుని ముఖమును చూడగలిగాం. ముఖమును చూడగలిగాం. ఆయన ఎలా ఉంటాడో చూడగలిగాం. ఆయన ఎలా వచ్చాడో చూడగలిగాం. ఆయన ఏం చేశాడో చూడగలిగాం. అదే క్రిస్మస్ అండి బిడ్డ. ఎవరి జీవితాల్లో క్రిస్మస్ జరుగుతుందంటే ఆయన చూడాలని ఆశ కలిగిన వారి జీవితాల్లో. ఎవరి జీవితాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు అంటే ఆయన చూడాలని కోరిక కలిగిన వాడి జీవితాల్లో. ఎవరి జీవితాల్లో దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతామంటే ఆయన చూడాలి అని తపన కలిగిన వారి హృదయాల్లో ఆయన జన్మిస్తాడండి. మోషే 30 లక్షల మంది అడగని మాట, 30 లక్షల మంది అడగని మాట మోషే అడిగాడు. అందుకని ఆ ప్రత్యక్షత మోషేకి మాత్రమే పాత నిబంధనలో దొరికింది, ఆయనకి కాదు. పాత నిబంధన చరిత్రలో నీ బల ప్రభావమును చూడాలని, నీ సన్నిధిలో నిన్ను చూడాలని నాకు ఆశ ఉన్నది అని ఒక భక్తుడు అన్నాడు. ఆయన పేరు దావీదు. 63వ కీర్తన 1వ వచనము 2వ వచనాల్లో ఆయన రాస్తాడు, ప్రభువా నీవే నా దేవుడవు, నీవే నా ప్రభువు, నిన్ను చూడాలని, పరిశుద్ధ స్థలములో నుంచి నీ ప్రభావమును చూడాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దావీదు. చూడు, నా వైపు సరిగా చూడాలి, నా వైపు సరిగా చూడాలి, నీ మహిమను చూడాలి అని అడిగిన 30 లక్షల మందిలో ఒక్కడికి ఆయన ప్రత్యక్షతనిస్తే, ఆయన కనబడితే, నీ బల ప్రభావాన్ని చూడాలి అని అడిగిన దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అడిగాడు, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా, నిన్ను కలవాలని ఆశ ఉందయ్యా, నీ సన్నిధిలో నీతో మాట్లాడాలని ఆశ ఉందయ్యా అని దావీదు అడిగాడు. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటూ ప్రారంభమైంది. అంటే యేసుక్రీస్తు ఎవరి వంశంలోకి వెళ్ళిపోయాడంటే దావీదు వంశంలోకి వెళ్ళాడు. కారణం, దావీదు దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు. దావీదు దేవుణ్ణి కలుసుకోవాలనట రాత్రి జాము కాకమునిపే, వేకువ కాకమునిపే ఆయన కనులు తన వాక్యమును ధ్యానించుట కొరకు, తనతో మాట్లాడుట కొరకు ఎదురు చూసాయట. అవును కదా? ఆయన నీ కనులు ఎప్పుడైనా ఆయన చూడాలని ఎప్పుడైనా ఎదురు చూసాయా? నీ కనులు ఎప్పుడైనా ఆయన చూడాలని, నీ చేతులతో ఎప్పుడైనా తాకాలని ఎప్పుడైనా నీ కనులు ఎదురు చూసాయా? నీ చేతులు ఎదురు చూసాయా? లేవు. ఎంతసేపటికి ఆ వస్తువు కొనాలి, ఈ వస్తువు కొనాలి, ఆ ఇల్లు కొనాలి, ఆ బంగారం కొనాలి, ఈ పొలం కొనాలి, ఆ బంగారం, ఆ కారు కొనాలి, ఈ కారు కొనాలి, ఆ ఇల్లు కొనాలి, ఇవే. అందుకని నీ జీవితంలో యేసయ్య కలగడం లేదు, యేసయ్య పుట్టడం లేదు, యేసయ్య రావడం లేదు. అందుకని నువ్వు చేసే క్రిస్మస్లో క్రీస్తు లేడు. అందుకని మీరు జరిగించే క్రిస్మస్లో క్రీస్తు ప్రభు కనబట్టలేదు.
నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించింది. ఆ గుడ్డివాడు దారి ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు కదా. ఆ భిక్షం అడుక్కుంటున్న గుడ్డివాడు త్రోవ ప్రక్కన, ఏం పేరు ఆయన పేరు, భర్తమయ్యి. యేసయ్య వెళ్తుంటే యేసయ్యా అని కాకేశాడు. నా మాట మీరు వినాలి. యేసు వెళ్ళిపోతున్నాడు. యేసయ్యా యేసు వెళ్ళిపోతున్నాడు. గుడ్డోడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు, పిలుస్తూ, ఓ దావీదు కుమారుడా, వెళ్ళ యేసు. దావీదా? ఈ పేరు నాకు ఇష్టమైందే, ఈ పేరు నన్ను వెతికిన పేరే, ఈ పేరు నాతో మాట్లాడిన పేరే, ఈ పేరు నా కోసం కొండలు పర్వతాలు ఎక్కిన పేరే, ఈ పేరు నా కోసం పాటలు పాడిన పేరు కదా. ఎవరు ఈ పేరుని ఎత్తింది? అందుకే ఆగాడు ఆయన. దావీదు పేరు వినగానే ఆగాడు ఆయన. అక్కడ ఉత్త యేసు అని పిలిచినట్టు ఆగుడుగా. అంటే దావీదు పేరుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, దావీదు దేవుణ్ణి వెతకటంలో అంత అనుభవం కలిగిన వాడు. అంతగా వెతికాడు. అందుకని దావీదు జీవితంలో వెతికిన అనుభవం ఉంది, ఆయన సన్నిధిలో గడిపిన అనుభవం ఉంది, ఆయన చూడాలనే తపన ఉండేది దావీదుకి. కానీ నీ జీవితంలో ఏముంది బిడ్డ? నువ్వేం చూడాలని కోరుకుంటున్నావు? నువ్వేం కావాలని కోరుకుంటున్నావు? ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు అడగవలసింది అది కాదు, ఇది కాదు, వేరేది కాదు. ఇందాక నేను వస్తున్నప్పుడు దైవజనరాలు ఇదే మాట ఎత్తి మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తున్నారు. ఈరోజు నిన్ను చూడాలయ్యా, ఈరోజు నిన్ను మేము తాకాలయ్యా, ఈరోజు మిమ్మల్ని మేము చూసి వెళ్ళాలి ఈ స్థలం నుంచి. అలా ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావు ఇలా? నువ్వు అనుకుంటే, ఆయన కోసం వెతికితే, ఆయన కోసం గనుక నువ్వు వెతకడం ప్రారంభిస్తే, ఆ మోషేకి దొరికిన ప్రత్యక్షత, ఆ దావీదుకి దొరికిన ప్రత్యక్షత నీకు కూడా దొరుకుద్ది. నీ జీవితంలో కూడా యేసయ్య వస్తాడు. అదే కదా క్రిస్మస్ అంటే. యేసు నీ జీవితంలోకి రావడమే కదా క్రిస్మస్ అంటే. యేసు కోసం అన్వేషించే వారి జీవితంలోకి యేసయ్య వస్తాడు. యేసును చూడాలని తపన కలిగిన వారి జీవితంలో యేసయ్య వస్తాడు. ఆ రోజుల్లోనట లేఖన ప్రకారం యేసు ఈ లోకానికి వస్తాడు, ఓ కన్య మరియ గర్భాన్ని ఎన్నుకుంటాడు. ఆ ధన్యురాలు ఎవరో, ఆ దయాప్రాప్తురాలు ఎవరో అని లేఖన ఆధారంగా ప్రవక్తలు మాట్లాడిన మాటలను గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నారట. ఆ ఊర్లో చాలా మంది కన్యకలు ఉన్నారు, ఆ ఊర్లో చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విన్నారు ఈ మాటని, కానీ ఎవరు పట్టించుకోలే. కానీ ఒక్క అమ్మాయి, ఆ ప్రభు నా దగ్గరకు వస్తే బాగో, ఆ ప్రభు నా గర్భంలోకి వస్తే బాగో, ఆ రక్షకుడు నా గర్భంలోకి వస్తే బాగో అని ఆయన కోసం వెతకటం ప్రారంభించింది. ఎవరావిడ? మరియా. అందుకని దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని కృపను పొందేదివే. ఎందుకు మరియ గర్భంలోకి యేసయ్యను పంపడం జరిగిందంటే, మరియా దేవుని సన్నిధిని వెతికింది. దేవుని కలుసుకోవాలనే తపన, దేవుని చూడాలనే తపన, దేవుని మేలును పొందుకోవాలని తపన. అందరూ అన్నారట, మరియా నువ్వేంటి లేనిపోయిన కోరికలు కోరుతున్నావు? ఆ గర్భంలోకి యేసు వస్తే నిన్ను మాటలు అంటారు తెలుసా? పెళ్లి కాకుండా గర్భవతి అయితే అందరు బెదిరించారట. నిజమే కదా, పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఎవరన్నా, అమ్మ పెళ్లి కాలేదు గర్భవతి, షబాష్ అమ్మ అంటారు ఎవరన్నా? వా, పెళ్లి కాలేదా గర్భవతి, వా,
తిరిగిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో తిరిగిందో, రకరకాల మాటలు పుట్టిస్తారు కదా. ఇలా అంటారు మరియా నిన్ను. అవందట, ఆయన కోసం నేను ఏదైనా భరిస్తా. నా పవిత్రత ఏంటో, నా పరిశుద్ధత ఏంటో, నా నీతి ఏంటో, నా ప్రార్థన ఏంటో, నా భక్తి ఏంటో, నా యథార్థత ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి నేను మనుషుల కోసం భయపడను, నేను దేవునికే భయపడతా. అబ్బా హల్లెలూయా. అందుకోసమే మరియ అన్వేషించింది దేవుని కోసం. ఆ మరియ గర్భములోనికి క్రీస్తు ప్రభు వెళ్ళటం జరిగింది. అదే కదా మన క్రిస్మస్ ఈరోజు, అదే కదా మనం జరుపుకునే క్రిస్మస్. అందుకే కదా మనం జరుపుకునే క్రిస్మస్. కానీ నువ్వేంటి మరి అడగకుండానే, ప్రార్థన చేయకుండానే, ఆయన అన్వేషించకుండానే, ఆయన పట్ల ఆశ లేకుండానే, ఆయనతో చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన చూడాలని తపన లేకుండా వచ్చి కూర్చున్నావు. మరి అయితే నువ్వు చేసేది క్రిస్మస్ కాదు, నువ్వు జరిగించేది క్రిస్మస్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక నూతన వస్త్రాలు కట్టుకొని రావచ్చేమో చర్చికి, కానీ యేసు నీ లోపలికి రావట్లే. నూతన వస్త్రాలు కట్టుకుని మందిరానికి రావచ్చు, కానీ యేసు మహిమను నువ్వు చూడలే. నువ్వు వస్త్రాలు అలంకరించుకొని చర్చకు వచ్చి ఉండొచ్చు, కానీ యేసు ప్రత్యక్షతను పొందుకోలే. అయితే నువ్వు ఆయన చూడకుండానే క్రిస్మస్ చేస్తున్నావు. క్రిస్మస్ ఎవరు చేయాలంటే ఆయన చూసిన అనుభవం కలిగినోడు చేయాలి. క్రిస్మస్ ఎవరు జరిగించాలి? ఆయన చూడాలని ఆశ కలిగిన వాడు చేయాలి. అంతేగాని సంవత్సరానికి ఒక పండుగ కాబట్టి బాగా షాపింగ్ చేద్దామబ్బా, మంచి బట్టలు కట్టుకొని చర్చికి వెళ్ళాలి, నిండు అదిరిపోవాలి చర్చిలు. ఈ సంవత్సరం మన చర్చిలో టాప్ నేనే అవ్వాలి. టాప్ నువ్వేనా? 7 నుంచి నెడతారు పక్కింద డాములు పడతావు. టాపు నువ్వు దేనిలో అవ్వాలంటే దేవుణ్ణి వెతికే క్రమంలో అవ్వాలా, ప్రార్థన చేసే క్రమంలో అవ్వాలి, ఇచ్చే క్రమంలో అవ్వాలి. దేవునికి ఇచ్చే క్రమం టాప్ అవ్వాలి. ఎవరిస్తారమ్మా? ఎవరిస్తారమ్మా? నేను 10,000 కొనుక్కోవాలి, నాకు కుదరదు. నేను 10,000 దాచుకున్న చీర కోసం కంతలు పడతాయి, జాగ్రత్త. ఎలుకలు కొట్టేస్తాయి, జాగ్రత్త. దేనికి? దేవుణ్ణి వెతికే క్రమంలో నువ్వు వెనకుండి వస్త్రాలు కొనుక్కునే క్రమంలో ముందుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుకని నువ్వేమవ్వాలంటే దేవుణ్ణి చూడాలనే తపన. మోషే 30 లక్షల మందికి లేని ఆలోచన మోషేకి వచ్చింది. నువ్వు చూస్తానయ్యా, ఏ మోషే వద్దు, నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఎక్కడ చచ్చిపోతా? నీ మహిమను చూసి చచ్చిపోతాగా. బా అల్లేనండి, నీ మహిమను చూసి కదా నేను చచ్చిపోయేది. చచ్చిపోతే ఏమైంది? తీసుకుని వెళ్ళవా? ఎంత ఆశ అండి మోషేకి, ఎంత ఆశ అండి దావీదుకి, ఎంత ఆశ అండి మరియకు. అందుకని వీరి జీవితాల్లో యేసయ్యను చూడగలిగారు. బా, ఒక ఆయన వెనక పార్శ్వము చూశాడు, ఒక ఆయన వంశావళిలో చూచాడు, అసలు ఒక ఆమెకైతే ఆమె గర్భములో నుంచే. బా, ఎంత గొప్ప మాట అండి ఇది. ఈరోజు దేవుని సన్నిధిలో చెబుతున్నా, దేవుని వెతికే క్రమంలో నువ్వు మందిరంలో ఎక్కువగా టాపర్గా ఉండాలి. అమ్మో, అక్క ప్రార్థనకు మోకరిస్తే లెగదండు, చాలాసేపు ప్రార్థన చేసిద్ది అనాలి. అక్క అండి ప్రార్థనకండి ఇప్పుడే వెళ్ళింది, మళ్ళీ వచ్చి దాగండి, ఇప్పుడే యాక్చువల్లీ వచ్చేసింది అన్నట్టు ఉండకూడదు. మోకాలు ఎట్లేసి ఇట్లా ఎక్కకూడదు. ఆయనతో మోకరిస్తే నేను చూడాలయ్యా ప్లీజ్. హల్లెలూయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అది నా ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా అందరం యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే అది నా ఉన్నత భాగ్యమే. మళ్ళొకసారి చెప్పండి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే అది నా ఉన్నత భాగ్యమే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 అరే రే 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 ఓహో ఆమేన్ యేసయ్యా యేసయ్యా అందరం కలిసి ముఖ దర్శనము చాలయ్యా నాకు ముఖ దర్శనము చాలయ్యా. మళ్ళొకసారి ముఖ దర్శనము చాలయ్యా నాకు ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా మళ్ళీ చెప్పు ముఖ దర్శనము చాలయ్యా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నీతి మాట చెప్పమన్నాడు. మోషే వెనుక పార్శ్వమునే చూశాడు, కానీ ముందు పార్శ్వమును ఎందుకు దేవుడు చూపించలేదంటే ఆయన ముఖాన్ని మోషేకి కాక నీకు చూపించాలని. పౌలు అంటాడు ఆయన మహిమను మోషే వెనుక పార్శ్వమే చూడగలిగాడు, కానీ ఆయన సంపూర్ణ భాగమును అంటే ఆయన ముఖాన్ని మనము చూడగలిగే ధన్యతను క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చాడు. రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చూసే అనుభవం లేని క్రిస్మస్ నీకెందుకు? ఆయన తాకిన అనుభవం లేని క్రిస్మస్ నీకెందుకు? ఆయనతో గడిపిన అనుభవం లేని క్రిస్మస్ నీకెందుకు? ఎప్పుడన్నా అడిగేవా? అడిగితే నువ్వు చేసే క్రిస్మస్కి ఒక అర్థం ఉంది, నువ్వు జరిగించే క్రిస్మస్ పండుగకు ఒక అర్థం ఉన్నది. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెబుతున్నాడు. నేను అడిగాను యేసయ్యా, నేను దేవుడిని అడిగాను రాత్రి. నేను అందుకని 3:30 వరకు ఎందుకున్నానంటే నాకు చాలాసేపు అర్థం కాలే ఈ మాటే. చాలాసేపు నాకు అర్థం కాలే. ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూడగలిగాడు. నువ్వెందుకు నీ ముందు పార్శ్వమును నీ ముఖాన్ని ఎందుకు మోషేకి చూపించలేకపోయావంటే నా ముఖాన్ని నీకు చూపించాలని, నా ముఖాన్ని క్రొత్త నిబంధన సంఘానికి చూపించాలని, నా ముఖమును క్రొత్త నిబంధనలో ఉన్న నా కుమారుడైన క్రీస్తు రక్తములో కడగబడే వారికి చూపించాలని. గొప్ప భాగ్యం అంది, అంత గొప్ప ధన్యత. ఈరోజు మోషే అడిగాడండి, నేను చూడాలి ప్రభు, నువ్వు వస్తావరా అన్నాడు దేవుడు. నువ్వు వస్తావా? వద్దు. చూసావా, ఆయనకు ఆ మాట అన్నాడు. కానీ ఆ మహిమ ఒక శరీరాన్ని ధరించుకొని ఒక గర్భాన్ని సెలెక్ట్ చేసుకొని 2023 సంవత్సరాల క్రితం ఆ గర్భములోకి వెళ్ళి వచ్చింది. అందుకనే ఆ మహిమను చూడటానికేనట రాత్రి దైవజనాలు చెబుతున్నారు కదా, ఓ జ్ఞానులు బా 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 ఎంత అద్భుతమైన మాటలండి. మహిమను చూసే వాళ్ళు సాగిల పడ్డారు. బా, మహిమను చూసినప్పుడు సాగిల పడకుండా ఎట్టుంటారు? ఒక మహిమ అక్కడ కనపడుతుంది, వెలుగు, ఒక ప్రత్యక్షత. డోమును సాగిల పడ్డారు, వామ్మో ప్రభువా అని.
రోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీ జీవితంలో క్రిస్మస్ చేయాలి అంటే నీ జీవితంలో దేవుడిని చూసే అనుభవం నీకు కావాలి. మీరందరూ ఆ అనుభవంలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. రోజున దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని, వింటున్నారా చైర్మన్ గారు? ఆయన ముఖాన్ని చెప్పండి, ఎవరిని చూడాలి? కొంతమంది లేవగానే భార్య ముఖం, భర్త ముఖం, పిల్లల ముఖం చూసి ముద్దు పెట్టుకుంటారు. ఏముంటుంది? పాసి నోరు దరిద్రంగా ఏముంటుంది అబ్బా? యేసయ్య ముఖాన్ని ముద్దు పెట్టుకో అబ్బా. హల్లెలూయా, హల్లెలూయానండి. నువ్వు నిజమైన క్రిస్మస్ చేయాలి అని అనుకుంటే, నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ నువ్వు పొందుకోవాలనుకుంటే, నేను చూడాలయ్యా ఈ క్రిస్మస్లో. నాకు అది వాంఛగా ఉంది, కోరిక ఉంది, ఆశ ఉంది. దావీదు అంటున్నాడు, నా హృదయ వాంఛ, ఆశ, తృష్ణ నేను చూడాలని, నీ పరిశుద్ధాలయములో నీ మహిమను చూడాలని, నీ అభిషేకాన్ని చూడాలని, నీ ప్రత్యక్షతను చూడాలని నాకు ఆశ ఉందయ్యా, ఆశ ఉంది. అడుగు, అడిగితే ఆ ప్రత్యక్షత ఆ రోజున మరియకు దొరికినట్లు, దావీదుకు దొరికినట్లు, మోషేకి దొరికినట్లు నీకు కూడా దొరుకుద్ది. నువ్వు చేసే క్రిస్మస్కి ఒక అర్థం ఉంటుంది. ఆయన చూడని క్రిస్మస్ ఎందుకు చెప్పండి? ఆయన చూడని క్రిస్మస్ ఎందుకు? ఆయన చూసే క్రిస్మస్ కావాలి. చెప్పండి, ఆయన తాకే క్రిస్మస్ కావాలి, ఆయనతో మాట్లాడే క్రిస్మస్ కావాలి, ఆయనతో నడిచే క్రిస్మస్ కావాలి. అటువంటి అనుభవంలో ఈరోజున సంఘానికి రావాలి. మందిరంలో నీ స్థాయి ఏంటి నీకు తెలుసా? మోషే ఎలాంటి ప్రార్థన చేశాడో చూడు. మనం ప్రార్థన చేస్తాం. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈ ముగింపులో చాలా అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తాం, కడుపు నొప్పి వస్తే ప్రభువా తగ్గించని. మనం ప్రార్థన చేస్తాం, సమస్య వస్తే ప్రభువా సహాయం చేయని. మనం ప్రార్థన చేస్తాం, శత్రువు వస్తే ప్రభువా వీడిని ఓడించని. మనకు అది అవసరం అవుతుంటే ప్రార్థన చేస్తాం, ప్రభువా సహాయం చేయని. దేవుడు చేస్తాడు. నీ పరిధి అంతవరకే. కానీ పరిధిని దాటిన ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆ ప్రార్థన ఏంటంటే నీ మహిమను చూడాలని. ఆ పరిధిని దాటిన ప్రార్థనలో ఏం జరుగుతుందంటే, ఒక పరిధి దాటి వెళ్ళిపోయి ప్రభువుతో నువ్వు కూర్చున్నప్పుడు ఈ భూమి మీద నేను కలిగిన శ్రమలు, రోగాలు, కష్టాలు, సమస్యలు అనేవి అక్కడికి రాలేవు. ఎక్కడికి? ఆ మహిమ దగ్గరకు రావు, ఆ మహిమలోకి రావు. అందుకని పేతురు అన్నాడు, నీ దోణి లోపలికి తీసుకెళ్ళు. ఎందుకయ్యా? ఒడ్డు మీద ఉంటే అల్లొస్తాయి, ఒడ్డు మీద ఉంటే దోణి పడిపోద్ది. లోపలికి పోది. ప్రతి క్రైస్తవుడికి అనుభవం రావాలి. ఏ అనుభవం అంటే మహిమలోనికి వెళ్ళి దేవుడిని చూసే అనుభవంలోనికి రావాలి. అదడుగు దేవుణ్ణి. నీ మహిమను చూడాలి. నేను నాకు కనబడు, ఒకసారి కనబడు. బైబిల్ చెబుతుంది, హృదయ శుద్ధి గలవారు దేవుని చూచేదారు. చూసావా ఎంత మంచి మాట దేవుణ్ణి కొరకు దాచిపెట్టాడు. ఇక్కడేమో చూస్తే చచ్చిపోతావన్నాడు, కానీ క్రొత్త నిబంధనలకు ఆ మాట అనలేకపోయాడు. సరేలే చూద్దిగానిలే, చూడాలంటే పరిశుద్ధంగా ఉండి అన్నాడు అంతే. అంటే క్రొత్త నిబంధన ఎంత చాయిస్ ఇస్తున్నాడు దేవుడు, ఎంత అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం ఇవ్వలేదు, పాత నిబంధన ఇవ్వలేదు, క్రొత్త నిబంధన ఇచ్చింది. కారణం ఏంటంటే అది క్రీస్తు కాలం. అంటే క్రీస్తు ప్రభు దగ్గర నువ్వు వచ్చినప్పుడు ఒకవేళ పాపిగా వస్తే, ప్రభువాన్ని తప్పు చేశాను పాపినంటే చెంపల మీద వీడు కొట్టడు. సర్లే ఇంకెప్పుడు చేయమకపో, ఇంకెప్పుడు చేయకు, వెళ్ళు. ఆ అమ్మాయిని అదే అన్నాడు కదా, ఇక మీదట నువ్వు పాపము చేయపో. అంతేగాని కొట్టలే. నేను ఇంట్లో పనివాడిగా ఉంటానయ్యా. నువ్వు పనివాడి వినరా, యువర్ మై సన్, నా కొడుకువి, నువ్వు పనివాడు కానీ మాకు ఆ మాట నాకు రా రా ఇంట్లో రా. మళ్ళీ వెళ్తావు ఎప్పుడన్నా? ఇంకెళ్ళను డాడీ, ఎప్పుడు వెళ్ళను. రా. చూసావా ఎంత ప్రేమ. పాత నిబంధనలో దవడే 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 కొట్టాడు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు.
కానీ కొత్త నిబంధనలు అన్నాడు, ఆ రాయి వేస్తే నా మీద వేయండి, కానీ ఆవిడ మీద వేయొద్దు. ఎంత ఎంత ప్రేమ! హల్లెలూయా అనొచ్చుగా మాటకి. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుద్దా నీకు? ఇక్కడే దొరికింది, ఇక్కడ దొరికింది. అందుకని దీన్ని చదివితే నీకు దొరుకుద్ది, దీనిలో వెతికితే నీకు దొరుకుద్ది. వెతుకుతావా? కనుగొంటావా? అడుగుతావా? నేను చూడాలని ఆశ ఉందయా అని అడుగు, ఖచ్చితంగా నీకు కనపడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చోనని అడుగు, ప్రభా నిన్ను చూడాలనిపిస్తున్నాను, నీ పక్కకి వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు అడిగావా? మమ్మీ ఇందాక ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందా? ఎవరో ఒక దైవజనుడు, ఒక ఆఫీసర్, ఆయన 2 చైర్లు వేసుకుని కూర్చుంటాడట. ఒక చైర్ ఆయనకి, ఇంకో చైరు. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఒక చైర్ ఆయనకి. ఆయన ఆటో ఎక్కితే కూడా ఒక టికెట్ 2 టికెట్లు తీసుకుంటాడట. ఆ ఆటో డ్రైవర్ అంటే, సార్ మీరు ఒక్కలే కంటే ఏసై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక టికెట్ ఆయనకి, ఒక టికెట్. ఇప్పుడు చెప్పండి, ఒక చీర మీకు, ఒక చీర అమ్మగారికి, కాదా? చెప్పండి, చెప్పాలి. ఇది ఒక చీర మీకు, ఒక చీర, ఒక ప్యాంట్ షర్ట్ మీకు, ఒక ప్యాంట్ షర్టు. చెప్పండి, చెప్పట్లా. అమ్మో రావట్లా, మాట రావట్లేదు. చూసావా? ఇది చెప్పడానికే. ఇది నువ్వేం తీసుకుంటున్నా దేవునికి ఇచ్చి నువ్వు తర్వాత తీసుకునేటట్టు ఉండాలి. అదే భక్తి అంటే. నువ్వు ఒక వస్తువు కొంటున్నప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం రావాలి. 10,000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటున్నావు అనుకో, ఒక శారీ, ఒక డ్రెస్. 10,000 రూపాయలు పెట్టి కొనుక్కునే స్థాయి అన్నది కాదే. కానీ ఈ స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు కనుక దేవునికి నేను ఏమి ఇవ్వగలగాలని ముందు ఆలోచించాలి. హల్లెలూయా అనండి. బా, ప్రార్థన అని ఒక అమ్మాయి ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆ పాప? ఫారిన్లో ఉంటుంది, ఉద్యోగం చేస్తాం, చదువుకుంటా. ఆ పాప నాకేం తెచ్చింది తెలుసా? అమెరికా నుంచి చాలా విలువైన, చాలా కాస్ట్లీ ఒక మొబైల్ని తీసుకొచ్చింది. నేను అన్నాను, బిడ్డ నీకు ఎంత అవుతుందో చెప్పు, నేను పంపిస్తాను. లేదు డాడీ, నేను తీసుకొస్తాను మీకు. నేను కొనాలంటే అది కొనలేను ఇప్పుడు, వాస్తవంగా చెప్పాలంటే. చాలా కాస్ట్ అది, నా స్థాయికి, నా శక్తికి మించిన ఖరీదు అది. కానీ నాకు తీసుకొచ్చి, నేను అప్పుడు ఏమనుకున్నానంటే, ఎందుకు తెచ్చింది అనుకున్నానంటే, తాను కొనుక్కున్నది అదే అలాంటి మొబైల్ ఒకటి, తానేమో చిన్నది కొనుక్కొని నాకు పెద్దది తీసుకొచ్చిందండి. నువ్వేం చేస్తావు? నువ్వు పెద్దది కొనుక్కుంటావు, నాకు చిన్నది తెస్తావు. అది తప్పది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు శ్రేష్టమైనది, ఏడుస్తూ కొరతగా ఎప్పుడు ఇవ్వకూడదు. హేబేలు తెచ్చాడు, కయీను తెచ్చాడు. ఎందుకు వాళ్ళ ఒక్కరిదే ఇష్టపడ్డాడు? ఇద్దరు దేవుని మనుషులేగా. కొరత, ఏదో కొరత. అందుకని మీ కానుకలు స్వీకరించబడట్లేదేమో. మీరు వేసే అన్ని కానుకలు స్వీకరించాడు దేవుడు. నువ్వు హృదయపూర్తిగా వేసిన కానుకనే స్వీకరిస్తాడు. అందుకని నేను చెబుతున్నాను, దేవునికి ముందు స్థానం ఇవ్వు. ఆ పాప, ఆ బిడ్డ నిజంగా, ఆమె నువ్వేం కొనుక్కున్నావు బిడ్డ అంటే, ఆమె చిన్నది కొనుక్కుంది, నాకేం పెద్ద ఫోన్ తెచ్చి. నేను ఏ స్ప్రే వాడతాను, నాకు ఇష్టం కదా, అవన్నీ తెచ్చింది నా కోసం. మీరు తెస్తారా? తేలేరు. నేను అంటున్నాను, ఈ మాట ఎందుకు చెబుతున్నాను ఈ స్థలంలో అంటే, నాకివ్వమని కాదు, దేవునికి ఇవ్వమని చెబుతున్నా. దేవునికి ఇవ్వండి. దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మరి మీరు కూడా దేవునికి ఏమిస్తున్నారు? ఈ క్రిస్మస్ దినాన ఏమి ఇచ్చారంటే, ఏమి ఇవ్వరు, మీరే కొనుక్కొని వచ్చారు. కానీ వారేం తెచ్చారంటే, కానుకలు తెచ్చారట. చూసిపోదారని వచ్చిన బ్యాచ్ చూశారు, వెళ్ళిపోయారు. కానీ వస్తా వాళ్ళు ఏం చేశారంటే, ముగ్గురు కానుకలు తెచ్చారు. అది దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం. దేవుని సన్నిధి అంటే అది శ్రేష్టమైనది. అందుకని ఈ రోజున
ఆయన మహిమను చూడాలని అడుగు, ఆయన మహిమకు ప్రాధాన్యత ఇవ్వు, ఆయన కలుసుకోవాలని ప్రాధాన్యత ఇవ్వు. ఆ క్రీస్తు నీ జీవితంలో కూడా కలుగుతాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా ఈరోజు ప్రభు నాయన ఎంత అద్భుతమైన ఆత్మీయ సంగతులు మీరు మాకు బోధిస్తూ వచ్చినందుకు వందనాలు నాయన. ఎన్నో సంవత్సరాలుగా మేము క్రిస్మస్ చేస్తున్నాం, కానీ ప్రభా అయ్యా నా తండ్రి నిన్ను చూడని క్రిస్మస్లే మేము చేస్తూ వచ్చి ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని మన్నించు ప్రభువా నా తండ్రి నాయన. అవునయ్యా, ఎన్నో అది కావాలి ఇది కావాలని నిన్ను అడుగుతున్నాం, కానీ అయ్యా నువ్వు అన్నీ ఇచ్చే నువ్వు ఎలా ఉంటావయ్యని మేము అడగలేకపోయాం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించు. కానీ మోషే అడుగుతున్నాడు, అయ్యా 30 లక్షల మందికి రాని ఆలోచన, 30 లక్షల మందికి లేని ఆశ మోషేకి మాత్రమే కలిగింది నాయన. నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలనే తపన, నిన్ను చూడాలనే ఆలోచన, నిన్ను చూడాలనే ఆసక్తి ప్రభువా మోషేకి కలిగి అడుగుతున్నాడు. అయ్యా డాడీ నిన్ను చూడాలి, నిన్ను చూడాలి తండ్రి, నిన్ను చూడాలి. ఎన్నో కార్యాలు నా కోసం గొప్ప కార్యాలు చేసావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, ఎన్నో మహిమ కార్యాలు చేసావు. అటువంటి నువ్వు ఎలా ఉంటావో నేను చూడాలి ప్రభువా. ఎన్నో దినాలు నాతో మాట్లాడవు, నీ స్వరాన్ని విన్నాను, కానీ నీ ముఖాన్ని చూడలేకపోయానయ్యా. ఆ ముఖాన్ని చూసే భాగ్యం నాకు ఇవ్వని మోషే అడిగాడు ప్రభా. దేవా నా తండ్రి నాయన, అడిగిన వారికి కనబరుచుకునే గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అయ్యా. నేను కనబడును అనవయ్యా తండ్రి, అడిగిన వారి ఆశను తృప్తిపరిచే దేవుడు నాయన. యేసు నీకే స్తోత్రాలయ్యా. ఆ గుడ్డివాడు కూడా అడిగాడు, అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు కావాలి అని అడిగినప్పుడు ఆ కన్నులు తెరిచావు కదయ్యా, నిన్ను చూసే కృపనిచ్చావు కదయ్యా. అయ్యా నా తండ్రి నీకే వందనాలు యేసయ్యా. మరియ కూడా అడిగింది, నీ యొక్క మహిమ ప్రత్యక్షత నాలోకి రావాలి, నిన్ను నేను కనాలి, నిన్ను చూడాలి అని మరి అడిగినప్పుడు నీ ప్రత్యక్షతనిచ్చావు తండ్రి. అయ్యా నా తండ్రి గొప్పవాడానికి వందనాలయ్యా. హృదయ శుద్ధి కలిగిన వారు ఖచ్చితంగా నిన్ను చూస్తారన్నావు అయ్యా. ఒకవేళ ప్రభా మాలో పాపం ఉండబట్టే నిన్ను చూడలేకపోయామేమో, మాలో నీకు అవధీత ఉండబట్టే నిన్ను చూడలేకపోతున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించు అయ్యా. మా హృదయంలో ప్రతి పాపం మాలిన్యము కడిగివేయి తండ్రి నాయన. ఈ యొక్క పగటి వేళ ప్రభా మమ్మల్ని శుద్ధినిగా చేయండి, నిన్ను చూసే మనో నేత్రాలు మాకు తెరవండి ప్రభువా. ఈరోజు ఎంతమంది అడిగారు ప్రభువా నీ ముఖ దర్శనాన్ని చేసుకోవాలని, ఈరోజు నిన్ను దర్శించుకొని వెళ్ళాలని. మాకు కనబడయ్యా, నీ ప్రత్యక్షతనివ్వయ్యా అయ్యా, నీ మహిమను మాకు కనబరుచని ఎంతమంది అడిగారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి నాయన. అయ్యా వారిని ఈ రోజున వారికి నీ ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ మహిమ ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా, నీ ముఖాన్ని చూసే అనుభవం మాకు కావాలి ప్రభువా, నీ కృపను పొందుకునే అనుభవం మాకు కావాలి ప్రభువా. అయ్యా సంఘము నీ ప్రత్యక్షతను చూసే అనుభవంలోకి రావాలి నాయన. యేసయ్యా నా తండ్రి నాయన. అయ్యా ఈరోజు ఎంతమంది అడిగారో నిన్ను చూడాలని, ప్రతి ఒక్కరికి నాయన నీ ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక, నీ ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక, నీ ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక తండ్రి నాయన. నిన్ను చూసే క్రిస్మస్ నాయన ఈ దినమే ఈ ఒక్క సంవత్సరమే చేయగలగాలి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన అట్టి కృప మాకు దయచేయమని అయ్యా, నీలో ఉన్న మహిమను, నీలో ఉన్న ప్రభావాన్ని, నీలో ఉన్న బలాన్ని అయ్యా నా తండ్రి మేము చూసి ప్రభా అయ్యా నీ ముఖాన్ని దర్శనం చేసుకొని ప్రభా అయ్యా నీలో పరవశిస్తూ, నీలో ఆనందిస్తూ నాయన అయ్యా నీ రాజ్యము చేరే కృప భాగ్యము ధన్యత మా అందరికీ దయచేసి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.